హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. క్రిసిల్ కట్స్ ఇట్స్ ప్రొజెక్షన్ ఫర్ ఇండియా ఎకనామిక్ గ్రోత్ రేట్ టు డాష్ పర్సంటేజ్ ఫ్రమ్ 3.5% ఫర్ ద 2020-21 ఇయర్. క్రిసిల్ భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు కోసం తన అంచనాలను 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 3.5% నుండి ఎంత శాతానికి తగ్గించింది? ఓకే, ఆన్సర్ వచ్చి 1.8%. మనకి క్రిసిల్ 3.5% నుండి 1.8% మనకి వృద్ధి అంచనాను 2020-21 తగ్గించింది. మూడీ కట్స్ ద ఇండియా గ్రోత్ ఎస్టిమేట్ టు డాష్ పర్సంటేజ్ ఫర్ 2020 ఫ్రమ్ 2.5%. మూడీస్ భారతదేశ వృద్ధి అంచనాలను 2020 సంవత్సరానికి గాను 2.5% నుండి డాష్ శాతానికి తగ్గించింది. ఓకే, ఆన్సర్ వచ్చి 0.2%. మూడీస్ వచ్చి మనకి 2.5 నుండి 0.2%కి తగ్గించడం జరిగింది. విచ్ ఐఐటి ప్రొఫెసర్ డెవలప్స్ ద సాఫ్ట్వేర్ టు డిటెక్ట్ ద COVID-19 విత్ ఇన్ 5 seconds యూజింగ్ ద ఎక్స్రే స్కాన్? ఏ ఐఐటి ప్రొఫెసర్ ఎక్స్రే స్కాన్ ఉపయోగించి 5 సెకండ్లో COVID-19 గుర్తించే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు? ఓకే, ఏ ఐఐటి ప్రొఫెసర్ అంటే ఐఐటి రూర్కీ యొక్క ప్రొఫెసర్. వరల్డ్ డ్యాన్స్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ నృత్య దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ ఏప్రిల్ 29, ఏప్రిల్ 29వ తేదీ. విచ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ టు ఇష్యూ ద ఆర్డినెన్స్ ఫర్ కటింగ్ ద సాలరీ ఆఫ్ ఇట్స్ స్టాఫ్ ఫర్ COVID-19 బ్యాటిల్ రీసెంట్లీ? COVID-19 సంక్షోభం వల్ల సిబ్బంది యొక్క జీతాన్ని తగ్గించడానికి ఆర్డినెన్స్ను జారీ చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ వచ్చి కేరళ స్టేట్ గవర్నమెంట్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ పిఈఎస్బి చీఫ్? పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ పిఈఎస్బి యొక్క చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి మనకి మాజీ ఆర్థిక కార్యదర్శి అయిన రాజీవ్ కుమార్ పిఈఎస్బి చీఫ్గా నియమితులవ్వడం జరిగింది. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ? పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి నీరజ్ వ్యాస్. హూ ఈజ్ ద ప్రజెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సివిసి? ప్రస్తుత కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ఎవరు ఉన్నారు? ఆన్సర్ వచ్చి సంజయ్ కొఠారి. హూ ఈజ్ టేక్స్ ఛార్జ్ యాజ్ ద విజిలెన్స్ కమిషనర్ రీసెంట్లీ? ఇటీవల విజిలెన్స్ కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వచ్చి శ్రీ సురేష్ ఎన్ పాటేల్. వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఆన్సర్ వచ్చి ఏప్రిల్ 28. ఇండియా లాస్ట్ ద హోస్టింగ్ రైట్స్ ఆఫ్ 2021 మెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టు విచ్ కంట్రీ? 2021 సంవత్సరంలో పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ హోస్టింగ్ ఆతిథ్య హక్కులను భారతదేశం ఏ దేశానికి కోల్పోయింది? ఆన్సర్ సెర్బియా. మనకి హోస్టింగ్ ఫీజు అనేది టైంకి పే చేయకపోవడం వల్ల ఈ హోస్టింగ్ అనే దాన్ని సెర్బియా దేశానికి మన ఇండియా కోల్పోవడం జరిగింది. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు ద ఖతర్? ఖతర్లో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దీపక్ మిట్టల్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియా న్యూ అంబాసిడర్ టు ద బహ్రెయిన్? బహ్రెయిన్లో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పీయూష్ శ్రీవాస్తవ. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్స్ హౌ మచ్ లోన్ టు ఇండియా టు ఫైట్ ద COVID-19? COVID-19 సంక్షోభంతో పోరాడడం కోసం భారతదేశానికి ఏషియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి ఎంత రుణ మొత్తాన్ని ఆమోదించింది? ఆన్సర్ వచ్చి $1.5 బిలియన్.
The first ever digital unified global geological map of the moon was released by which organization? చంద్రుని యొక్క మొట్టమొదటి డిజిటల్ ఏకీకృత ప్రపంచ భౌగోళిక పటాన్ని ఏ సంస్థ ఇటీవల విడుదల చేసింది? ఓకే, ఆన్సర్ వచ్చి యుఎస్జిఎస్, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే మనకి రీసెంట్గా మూన్కి సంబంధించిన జియోలాజికల్ మ్యాప్ని విడుదల చేయడం జరిగింది. According to the Stockholm International Peace Research Institute SIPRI, India rank in military spending in the world. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలో సైనిక వ్యయంలో ఎంత ర్యాంకును పొందింది? ఆన్సర్ వచ్చి థర్డ్ ప్లేస్. ఇండియా అనేది మనకి మిలిటరీ స్పెండింగ్లో థర్డ్ లార్జెస్ట్ కంట్రీగా నిలవడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో యూఎస్, సెకండ్ ప్లేస్లో చైనా ఉంటే థర్డ్ ప్లేస్లో మనకి ఇండియా ఉండడం జరిగింది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ ఏప్రిల్ 26, ఏప్రిల్ 26. జీవన శక్తి యోజన స్కీమ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? జీవన శక్తి యోజన పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్ స్టేట్. ఈ జీవన శక్తి యోజన అనే పథకం దేనికి సంబంధించింది అంటే ఉమెన్ ఇన్ అర్బన్ ఏరియాస్ కెన్ ఎర్న్ బై మేకింగ్ మాస్క్స్ ఎట్ హోమ్. ద గవర్నమెంట్ విల్ పే దెమ్ ఎట్ 11 రూపీ పర్ మాస్క్. ఇంట్లోనే ఉండి పట్టణ ప్రాంతంలో ఉన్న మహిళలు ఈ మాస్కులు అనేవి తయారు చేయొచ్చు. ఆ తయారు చేసిన మాస్కులకు మనకి ఒక మాస్క్కి 11 రూపాయలు చొప్పున గవర్నమెంట్ అనేది పే చేయడం జరుగుతుంది. దానికోసమే ఈ జీవన శక్తి యోజన అనే పథకాన్ని మధ్యప్రదేశ్ స్టేట్ అనేది లాంచ్ చేసింది. జీవన్ అమృత యోజన స్కీమ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? జీవన్ అమృత యోజన అనే పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. మనకి జీవన్ అమృత యోజన అనే పథకం కూడా మధ్యప్రదేశ్ స్టేటే లాంచ్ చేసింది. ఈ పథకం దేనికి అంటే ద స్టేట్ గవర్నమెంట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద ప్యాకెట్ ఆఫ్ స్పెషల్ త్రికుత్ చూర్ణ ప్రిపేర్డ్ బై ద ఆయుష్ డిపార్ట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద సిటిజన్స్. ఎవరైతే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉంటారో వాళ్ళకి మనకి ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం మనకి గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఆయుష్ డిపార్ట్మెంట్ తయారు చేసిన త్రికుత్ చూర్ణం అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జీవన్ అమృత యోజన అలాగే జీవన్ శక్తి యోజన రెండు కూడా మనకి మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ప్రారంభించిన పథకాలు. విచ్ గవర్నమెంట్ లాంచెస్ యాక్సెస్ కరోనా యాప్ ఫర్ కండక్టింగ్ ద డోర్ టు డోర్ సర్వే ఇన్ ద కంటైన్మెంట్ జోన్స్? కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటికి సర్వే నిర్వహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్ కరోనా అనువర్తనం యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ ఢిల్లీ గవర్నమెంట్. విద్యా దీవెన స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? విద్యా దీవెన అనే పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఓకే, మనకి జగనన్న విద్యా దీవెన అనే పథకం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఈ విద్యా దీవెన అనే పథకం మనకి ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన పథకం. రీసెంట్లీ జీరో ఇంట్రెస్ట్ లోన్ స్కీమ్ ఫర్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? మహిళా స్వయం సహాయక బృందాల కోసం ఇటీవల 0 వడ్డీ రుణ పథకాన్ని ఏ రాష్ట్రంలో తిరిగి ప్రారంభించారు? ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. మనకి డ్వాక్రా లాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మనకి జీరో వడ్డీ రుణాలు అంటే జీరో ఇంట్రెస్ట్కే రుణాలు అనేవి అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ స్కీమ్ని రీలాంచ్ చేయడం జరిగింది. కామాఖ్య టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కామాఖ్య ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చి గౌహతి, అస్సాం. కామాఖ్య టెంపుల్ అనేది మనకి గౌహతి, అస్సాంలో ఉంది. అంబుబాచి మేళా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? అంబుబాచి మేళా ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ వచ్చి అస్సాం స్టేట్. మనకి అస్సాం స్టేట్ గౌహతిలో ఉన్న కామాఖ్య టెంపుల్లో ఈ అంబుబాచి మేళా అనేది నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కోవిడ్-19 కారణంగా దీన్ని మనకి క్యాన్సిల్ చేయడం జరిగింది. సో అంబుబాచి మేళా అనేది దేనికి ఏ స్టేట్కి సంబంధించింది అంటే అస్సాం. వరల్డ్ మలేరియా డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ ఏప్రిల్ 25, ఏప్రిల్ 25. డెబ్యూట్ విర్చువల్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్? తొలి విర్చువల్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ వచ్చి చార్లెస్ లెక్రెక్.
హూ ఈజ్ ద బయోకాన్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్? బయోకాన్ వ్యవస్థాపకురాలు మరియు చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ కిరణ్ మంజూర్దాస్ షా. విచ్ ఈస్ ద ఫస్ట్ ఆథరైజ్డ్ స్టడీ సెంటర్ ఇన్ ద కంట్రీ టు క్యారీ అవుట్ ద ప్లాస్మా రీసెర్చ్ అండర్ ట్రయల్ ఇన్ ద వ్యూ ఆఫ్ కోవిడ్-19? కోవిడ్-19 దృష్ట్యా ప్లాస్మా పరిశోధన నిర్వహించిన దేశంలోని మొట్టమొదటి అధికృత అధ్యయన కేంద్రం ఏది? ఆన్సర్ వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్. విచ్ హాస్పిటల్ బికమ్ ద ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ టు సక్సెస్ఫుల్లీ లాంచ్ ద ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్-19? కోవిడ్-19 కోసం ప్లాస్మా థెరపీ చికిత్సను విజయవంతంగా ప్రారంభించిన మొట్టమొదటి ఆసుపత్రి ఏది? ఆన్సర్ వచ్చి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్. లక్నో, ఉత్తరప్రదేశ్లో ఉన్న కింగ్ జార్జ్ మెడికల్ విశ్వవిద్యాలయం వచ్చి మొట్టమొదటి ప్లాస్మా థెరపీ చికిత్సను విజయవంతంగా ప్రారంభించిన ఆసుపత్రి. సనా మీర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? సనా మీర్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? ఆన్సర్ వచ్చి క్రికెట్. పాకిస్తానీ క్రికెటర్ సనా మీర్ వచ్చి. విచ్ ఇండియన్ కంపెనీ హెల్ప్స్ ద ఇజ్రాయెల్ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ బ్యాంక్? ఇజ్రాయెల్ తన మొట్టమొదటి పూర్తి డిజిటల్ బ్యాంక్ను ప్రారంభించడానికి ఏ భారతీయ కంపెనీ సహాయం చేస్తుంది? ఆన్సర్ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. విచ్ బ్యాంక్ సెట్ టు అక్వైర్ ద 29% స్టేక్ ఇన్ ద మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ 1,592 crore రూపీస్? ఏ బ్యాంక్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో 29% వాటాను 1,592 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తుంది? ఆన్సర్ యాక్సిస్ బ్యాంక్. విచ్ కంపెనీ బైస్ 9.99% స్టేక్ ఇన్ ద రిలయన్స్ జియో ఫర్ $5.7 బిలియన్? రిలయన్స్ జియోలో 9.99% వాటాను ఏ సంస్థ $5.7 బిలియన్ కొనుగోలు చేస్తుంది? ఆన్సర్ ఫేస్బుక్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఫర్ BWF ఐఆమ్ బ్యాడ్మింటన్ క్యాంపెయిన్? BWF యొక్క నేను బ్యాడ్మింటన్ ఐఆమ్ బ్యాడ్మింటన్ ప్రచారానికి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పివి సింధు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ బ్యాన్స్ విచ్ క్రికెటర్ ఫర్ 3 years ఫర్ మ్యాచ్ ఫిక్సింగ్? పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినందుకు గాను 3 సంవత్సరాలు ఏ క్రికెటర్ను నిషేధించింది? ఆన్సర్ ఒమర్ అక్మల్. ధన్వంతరి స్కీమ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? ధన్వంతరి పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ అస్సాం స్టేట్. సో ఈ ధన్వంతరి పథకం దేనికి సంబంధించింది అంటే మనకి లోకల్గా దొరకని మందులు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా మనకి పేషెంట్ హోమ్ దగ్గరికి డెలివరీ చేసేయడానికి సహాయపడడం కోసం ఈ ధన్వంతరి స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండర్ విచ్ లోకల్లీ అన్అవైలబుల్ మెడిసిన్స్ ఆర్ ప్రొవైడెడ్ టు ద పేషెంట్స్ అట్ హోమ్. నేషనల్ పంచాయతీరాజ్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ ఏప్రిల్ 24. కోవిడ్ ఫార్మా యాప్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? కోవిడ్ ఫార్మా యాప్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ కోవిడ్ ఫార్మా యాప్ దేనికి సంబంధించింది అంటే టు కీప్ ట్రాక్ ఆఫ్ పీపుల్ బయింగ్ మెడిసిన్స్ ఫర్ కాఫ్, కోల్డ్ అండ్ ఫీవర్ ఫ్రమ్ ఫార్మసీస్. Who has been appointed as the MD of Housing and Urban Development Corporation Limited HUDCO? హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ శివదాస్ మీనా. వడాఫోన్ ఐడియా టైఅప్ విత్ విచ్ కంపెనీ టు లాంచ్ ద రీఛార్జ్ సాథీ? వడాఫోన్ ఐడియా సంస్థ రీఛార్జ్ సాథీని ప్రారంభించడం కోసం ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ పేటిఎం. వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ పుస్తకం మరియు కాపీరైట్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ ఏప్రిల్ 23.
విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచెస్ ఆప్తమిత్ర హెల్ప్ లైన్ అండ్ యాప్ టు ఫైట్ ద కోవిడ్-19? కోవిడ్-19తో పోరాడడం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆప్తమిత్ర హెల్ప్ లైన్ మరియు యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ కర్ణాటక స్టేట్. విచ్ ఐఐటి టీమ్ డెవలప్స్ మ్యాగ్నెటిక్ ర్యాంప్ టు ఎనేబుల్ ద హయ్యర్ డేటా స్టోరేజ్ ఫాస్టర్ కంప్యూటేషన్? అధిక డేటా నిల్వ మరియు వేగవంతమైన గణనను ప్రారంభించడం కోసం ఏ ఐఐటి బృందం మ్యాగ్నెటిక్ ర్యామ్ను అభివృద్ధి చేస్తుంది? ఆన్సర్ ఐఐటి మండి టీమ్. గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ అండ్ టాప్ కంట్రీ. గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, అలాగే అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ వచ్చి 180 కంట్రీస్ టోటల్గా ఉంటే ఇండియా ర్యాంక్ వచ్చి 142. టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి నార్వే. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ స్పోర్ట్స్ సెక్రటరీ? కొత్త క్రీడా కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రవి మిట్టల్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద హెచ్ఎస్బిసి సిఇఓ? ఎవరు హెచ్ఎస్బిసి కంపెనీ యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు? ఆన్సర్ నోయల్ క్వీన్. హెచ్ఎస్బిసి ఇండియాకి సంబంధించి సిఇఓ వచ్చి సురేందర్ రోషా. ఓకే, హెచ్ఎస్బిసి సిఇఓ నోయల్ క్వీన్. విచ్ స్టేట్ ఈజ్ ఆల్ టు సెట్ ద మేక్ యూజ్ ఆఫ్ ఏ రోబోట్ నైటింగేల్ 19 ఫర్ సర్వింగ్ ద ఫుడ్ అండ్ మెడిసిన్స్ టు ద కోవిడ్-19 పేషెంట్స్? కోవిడ్-19 పేషెంట్కు ఆహారం మరియు మందులను అందించడం కోసం నైటింగేల్ 19 అనే రోబోట్ను ఉపయోగించడానికి ఏ రాష్ట్రం సిద్ధంగా ఉంది? ఆన్సర్ కేరళ. గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లిస్ట్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? పత్రికా స్వేచ్ఛ సూచిక నివేదికను ఎవరు రిలీజ్ చేస్తారు? ఆన్సర్ ద రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. హూ డెవలప్స్ ద వైటల్ ఏ హై ప్రెజర్ వెంటిలేటర్ టు ఫైట్ ద కోవిడ్-19? కోవిడ్-19తో పోరాటం చేయడం కోసం వైటల్ అనే అధిక పీడన వెంటిలేటర్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చి నాసా ఈ వైటల్ అనే హై ప్రెజర్ వెంటిలేటర్ని డెవలప్ చేసింది. వైటల్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబుల్ లోకల్లీ. విచ్ కంట్రీ ఎయిమ్స్ టు లాంచ్ ద వరల్డ్స్ ఫస్ట్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ? ప్రపంచంలోని మొట్టమొదటి అధికారిక డిజిటల్ కరెన్సీని ప్రారంభించాలని ఏ దేశం చూస్తుంది? ఆన్సర్ చైనా. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కోచ్ ఆఫ్ ద యుఎస్ఏ క్రికెట్ టీమ్? యుఎస్ఏ క్రికెట్ జట్టుకు కోచ్గా ఎవరు నియమితులయ్యారు? కర్ణాటక మాజీ బ్యాట్స్మెన్ అయిన జె అరుణ్ కుమార్ మనకి యుఎస్ఏ క్రికెట్ టీంకి సంబంధించి కోచ్గా నియమితులవడం జరిగింది. ద ఓన్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ టు ఫీచర్ ఇన్ ద టాప్ 100 ఇన్ ద టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2020. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2020లో టాప్ 100లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ ఐఐటి ఏది? ఆన్సర్ ఐఐటి ఖరగ్పూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ వచ్చి టాప్ 100లో నిలిచింది. దీని యొక్క ర్యాంక్ వచ్చి 57th ర్యాంక్. టాప్ ప్లేస్లోని యూనివర్సిటీ వచ్చి న్యూజిలాండ్కి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్. వరల్డ్ ఎర్త్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ ఏప్రిల్ 22, ఏప్రిల్ 22. వరల్డ్ ఎర్త్ డేకి సంబంధించి ఈ సంవత్సరం 2020 యొక్క థీమ్ ఏంటి అన్నది ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వీడియోసే కాకుండా క్వాంట్, రీజనింగ్, జీకే ట్రిక్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.